హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సో ఎపిసోడ్లోకి వెళ్దామా? ఎపిసోడ్లోకి వెళ్తే అక్షిత గోలగోల చేస్తూ ఉంటుంది. తన రూమ్లో తన నెక్లెస్ పోయింది, ఇక ఇదంతా తీసింది ఉషానే అని చెప్పి అంటూ ఉంటే, లేదండి నేను తీయలేదు, నేనెందుకు తీస్తానండి అని చెప్పి ఉషా అంటూ ఉంటుంది. ఆహా, నువ్వు కాదా అమ్మా, నువ్వే తీసావు, ఈ ఇంటికి బయట దానివి నువ్వేగా అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఇక అప్పుడు అక్కడున్న చందు, అసలు ఫోన్లే మంచి పిల్ల అని చెప్పి ఇంట్లో తెచ్చుకొని పెట్టుకున్నాము, ఇంట్లో అంత బాగా చూసుకుంటున్నారు, మంచి పేరు తెచ్చుకున్నావు, ఎవరు నా మీద డౌట్ పడరే అని చెప్పి అనుకున్నట్టున్నావు, దొంగతనం చేశావు అని చెప్పి చందు అంటూ ఉంటే, లేదండి నేను దొంగతనం చేయలేదు అని చెప్పి ఉషా అంటూ ఉంటే, నువ్వు దొంగతనం చేసావో లేదో నేను ఇప్పుడే నిరూపిస్తా కదా, పద అని చెప్పి ఉషా గదిలోకి వెళ్తుందనమాట అక్షిత. ఇక తన సూట్ కేసు బయటికి తీసుకొస్తుంది హాల్లోకి. ఇక హాల్లో వీళ్ళంతా ఉంటారనమాట, బామ్మ, చంటి, ప్రసాదరావు, సుమలత, చందు అందరూ ఉంటారు. ఇక అక్షిత తీసుకొస్తుందనమాట ఉషా బ్యాగ్ని. ఇది నువ్వు సూట్ కేసేగా అని చెప్పి అనగానే, అవునండి ఇది నా బ్యాగే అని చెప్పి అంటుంది ఉషా. ఉండు చూస్తాను, నీ నిజం తేలుస్తాను అని చెప్పి ఉషా బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అందులో నుంచి నెక్లెస్ కనిపిస్తుంది. చూడండి అత్తయ్య, చూడండి బామ్మగారు, ఇది నా నెక్లెసే చూడండి అని చెప్పి అనగానే ఇటు ఉషా షాక్ అయిపోతుంది. చూసావుగా, తీసింది నువ్వే, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు అందరికీ, అందరూ సాక్ష్యం ఇక్కడ, నా నెక్లెస్ ఈ ఉష దొంగతనం చేసింది తన బ్యాగ్లో కనిపించింది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, లేదండి అనగానే, ఆహా లేదా అమ్మా, మరి ఎగురుకుంటూ లేదా నడుచుకుంటూ పాక్కుంటూ వచ్చిందా నా నెక్లెస్ నీ బ్యాగ్లోకి అనగానే, ఏమో అండి నెక్లెస్ ఎలా వచ్చిందో నాకైతే తెలీదు, నేనైతే తీయలేదు అని చెప్పి ఉషా అంటూ ఉంటే, నువ్వు నీకెందుకు తెలీదు, అంతేలే, మంచిది మంచిది అని చెప్పి అందరూ పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు కదా, బాగానే టోపీ పెడదాం అనుకున్నట్టున్నావుగా అని చెప్పి అక్షిత అంటుంది. అసలు నా కోడలు నెక్లెస్ నువ్వు దొంగతనం చేస్తావా నిన్ను అని చెప్పి సోమలత కొట్టబోతూ ఉంటుందన్నమాట. ఉషని చెంప మీద కొట్టబోతూ ఉంటే, అప్పుడు మమ్మీ ఆగు అని చెప్పి చంటి ఆపుతాడు. అలా చేసుకోవడం కరెక్ట్ కాదు మమ్మీ అని చెప్పి చంటి అంటూ ఉంటే, అంతేలే, అంతే అత్తయ్య గారు, మీరు చేసుకోకండి, ఇలాంటి నేరస్తులు ఎక్కడుండాలి, పోలీస్ స్టేషన్లో ఉండాలి, పోలీసులకు ఫోన్ చేస్తాను, ఆధారాలతో దొరికింది కదా, ఇలాంటిది ఇంట్లో ఉండకూడదు, పోలీస్ స్టేషన్లో చిప్పుకోడు తినాలి అని చెప్పి పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటుంది అక్షిత. ప్లీజ్ అండి దయచేసి పోలీసులకు ఫోన్ చేయకండి, నేనైతే దొంగతనం చేయలేదండి, ప్లీజ్ అండి అని చెప్పి బతిమాలుతూ ఉన్నా కూడా అక్షిత పోలీసులకు ఫోన్ చేసి రమ్మంటుందన్నమాట. ఇక ఎస్ఐ పోలీసులు వస్తారనమాట. ఇక కానిస్టేబుల్తో సహా రావడంతో ఇక అక్షిత అంటుంది, సార్ ఈ అమ్మాయి పేరు ఉష, తిను మా ఇంట్లో పనిచేస్తుంది, నా నెక్లెస్ హారం కొట్టేసిందండి, తన సూట్ కేసు అండి ఇది, ఇందులో దొరికింది, ఇదిగో ఇంట్లో వాళ్ళంతా సాక్ష్యం చూశారు, ఇందులోనే కనిపించింది అనగానే, తీసుకెళ్ళండి ఎస్ఐ గారు అని చెప్పి సుమలత కూడా అంటూ ఉంటుంది. అయ్యో ఈ అమ్మాయి అలాంటిది కాదండి అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, మీరు ఆగండి అత్తయ్య గారు, ఎస్ఐ గారు తీసుకెళ్ళండి, అరెస్ట్ చేయండి అని చెప్పి సుమలత అన్నంతో ఇక పోలీసులు అరెస్ట్ చేసి లాక్కొని వెళ్తూ ఉంటారు. బామ్మగారు మీరైనా చెప్పండి, నేను దొంగతనం చేయలేదు అని చెప్పి ఉష అరుస్తూ ఉంటుంది. ఇక ఉషని జీబులో కూర్చోపెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతారనమాట. ఇక అప్పటికి బామ్మ వెంట పడుతుందనమాట. ఇక పోలీసులు తీసుకెళ్ళిపోతారు. ఇక బామ్మ మళ్ళీ బయటకు వచ్చి లోపలికి వచ్చి, సుమలత పాపం ఉష మంచి అమ్మాయి, ఆ అమ్మాయిని ఇలా పోలీసులు లాక్కెళ్ళారు, ఆ అమ్మాయి దొంగతనం చేసి ఉండదు అనగానే, అత్తయ్య గారు మీరు మాట్లాడకండి, చెప్పిందే చెప్పి 10 సార్లు చెప్తున్నారు, ఇంట్లో అందరం చూసాం, మన కళ్ళ ముందే తన సూట్ కేసులో కనిపించింది అక్షిత నెక్లెస్, ఇంకా మీకు అర్థం కావట్లేదా, మంచిది మంచిది అంటారేంటి, ఇంకా ఆపండి అత్తయ్య గారు, తనకు సపోర్ట్ చేసింది చాలు ఇంకా అని చెప్పి అంటుందన్నమాట సుమలత. ఆ తర్వాత ఇక బామ్మ ఏం మాట్లాడలేక అలా సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇటుపక్క ఉషానేమో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారనమాట పోలీసులు. ఇక ఎస్ఐ ఏమో కానిస్టేబుల్స్కి ఈ అమ్మాయిని లాకప్లో వేయండి అని చెప్పి అంటారు. నేనేం చేయలేదండి, ప్లీజ్ అండి నన్ను వదిలిపెట్టండి అని చెప్పి ఉషా అంటూ ఉన్నా కూడా ఇక ఎస్ఐ, ఏంటమ్మా ఏం చేయలేదు, అందరి ముందు కనిపించింది కదా, నువ్వే దొంగతనం చేసావని ప్రూఫ్ కూడా, ఇంకేంటి నిన్ను వదిలిపెట్టేది, రేపు పోలీస్ స్టేషన్, రేపు కోర్టుకు కూడా తీసుకెళ్తాము, అప్పుడు ఉంటుంది నీకు అని చెప్పి ఆయన కూడా అంటూ ఉంటారు. ఈ లోపల అక్షిత పక్కకు వచ్చి ఎస్ఐకి కాల్ చేస్తుంది. హలో సార్, నేను అక్షితని, ఈ అమ్మాయి ఉష తను దొంగతనం చేశాను అని చెప్పి ఒప్పుకునేదాకా ఎలాగైనా సరే నయానో భయానో కొట్టైనా సరే తను ఒప్పించండి, తను మాత్రం జైలు నుంచి బయటికి రాకూడదు అనగానే, అలాగే మేడం నేను చూసుకుంటాను అని చెప్పి ఎస్ఐ అంటారు. ఏమైనా ఉంటే మనం తర్వాత చూసుకుందాం లెక్కలు అని చెప్పి అంటుందన్నమాట అక్షిత. సరే మేడం నేను చూసుకుంటాను అని చెప్పి ఎస్ఐ అంటాడు. మరోపక్క అప్పుడే ఇక పల్లవి అలాగే ఇటు చరణ్ గుడికి వెళ్తారు కదా, వాళ్ళు ఇంటికి వస్తారనమాట. ఇక ఇంటికి రావడంతో చరణ్ ఏమో, ఏమైంది అందరూ అలా ఉన్నారు, మొహాలేంటి అలా పెట్టారు అని చెప్పి చరణ్ అంటాడు. ఇక పల్లవి కూడా ఏమైంది అని చెప్పి అనగానే ఇక చంటి చెప్తాడు, అది అన్నయ్య వదిన ఏం జరిగిందంటే, ఉష దొంగతనం చేసిందని చెప్పి పోలీసులు తీసుకెళ్లారు అని చెప్పి అనగానే, ఉష దొంగతనం చేయడండి, తనకి ఆ అవసరమే లేదే అని చెప్పి అంటుంది పల్లవి. ఇక అప్పుడు అక్షిత, ఆహా నువ్వు ఇంటికి తీసుకొచ్చావని చెప్పి ఇక అమ్మాయి మంచిది అని
పెద్ద సర్టిఫికేటా ఏంటి? ఆ అమ్మాయి దొంగతనం చేయదా? ఆ అమ్మాయికి ఏంటి ఇంటి పని మనిషి. ఆమెకి దొంగతనం చేసే అవసరం ఉంది కాబట్టే ఇదిగో అందరి ముందు ప్రూవ్ అయింది. తను నా నెక్లెస్ తీసింది. ఆ నెక్లెస్ తన బ్యాగ్‌లోనే దొరికింది. ఇంకేంటి అందుకే పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడంతోని పోలీసులొచ్చి లాక్కెళ్లారు ఉషకి. బాగా బుద్ధి చెప్తారులే అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. లేదు లేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఉష అలాంటి అమ్మాయి కానే కాదు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. అవునవును తన అమ్మాయి అలాంటిది కాదు. అసల పల్లవి తర్వాత అంత మంచి అమ్మాయిని నేనెక్కడ చూడలేదు. తనకి ఇంటి పని తప్ప ఇంకేమీ ధ్యాసే ఉండదు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. చాలా తెగారు ఊరికే అమ్మాయి గురించి అనగానే అప్పుడు పల్లవి, అత్తయ్య గారు నిజమండి. ఉష అలాంటి అమ్మాయి కాదు. నాకెందుకో ఏదో తేడా జరిగింది. అసల ఎవరో కావాలని ఉషని ఇరికించినట్టు అనిపిస్తుంది. నేనిప్పుడే పోలీస్ స్టేషన్‌కి వెళ్తాను. ఏవండీ ఉష అలాంటి అమ్మాయి కాదండి అని చెప్పి చరణ్‌కి అంటూ ఉంటే అప్పుడు చరణ్ కూడా అవును ఉష అలాంటి అమ్మాయి కాదు. నేను కూడా నీతో పోలీస్ స్టేషన్‌కొస్తాను అని చెప్పి అనగానే అప్పుడు సుమలత ఏంట్రా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళేది? ఒక పనమ్మాయి గురించి అనగానే అప్పుడు చరణ్ అంటాడు, మమ్మీ ఇక్కడ పనమ్మాయా అదని కాదు. తను అలాంటి అమ్మాయి కాదు. అది మాత్రం నాకు క్లియర్‌గా తెలుసు. అలాంటి వాళ్ళకి నా సపోర్ట్ ఉంటుంది. పద పల్లవి పోలీస్ స్టేషన్‌కి వెళ్దాము అని చెప్పి చరణ్, పల్లవి పోలీస్ స్టేషన్‌కి వెళ్తారనమాట. ఆ తర్వాత ఇక ఇటు చందు చాలా టెన్షన్‌గా ఉంటే ఇక అప్పుడే అక్షిత వచ్చి ఏంటి చందు హ్యాపీగా ఉండాల్సింది పోయి చూడు నీకోసం ఎంత రిస్క్ చేసి ఉషని బయటికి రాకుండా పోలీస్ స్టేషన్‌లో ఇరికిచ్చాను చూసావుగా అని చెప్పి అనగానే చూసానా వదిన నీ ప్లాన్ చాలా పకడ్బందీగా చాలా బాగా చేసావు. ఎక్కడ ఏ క్లూ కూడా దొరకకుండా. కానీ అన్నయ్య, వదిన నమ్మడం లేదు కదా! పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. వాళ్ళు ఏం చేస్తారో ఏమో! మళ్ళీ ఉషను తీసుకొస్తారేమో అని కంగారుగా ఉంది అని చెప్పి చందు అంటూ ఉంటే, ఆ పల్లవికి అంత సీన్ లేదు. ఎక్కడ ఏమీ నీ క్లూ వదల్లేదు. సో, నువ్వే టెన్షన్ పడకు. ఉష బయటికి రానే రాదు అని చెప్పి అక్షిత డామ్ ష్యూర్‌గా చెప్తూ ఉంటుంది. ఇటు చందుకి. మరోపక్క ఇటు పోలీస్ స్టేషన్‌కి వెళ్తారనమాట చరణ్, అలాగే పల్లవి. ఈలోపు ఏం జరుగుతుందంటే పోలీస్ స్టేషన్‌లో ఉషని లాఠీలు పెట్టి కొడుతూ ఉంటారనమాట. చూడు మర్యాదగా ఇదిగో ఈ పేపర్ మీద సైన్ చెయ్యి అనగానే ఏంటి పేపర్లు అని చెప్పి ఉష అడుగుతుంది. అప్పుడు ఎస్ఐ ఏమో ఇదిగో దొంగతనం నేనే చేశాను అని చెప్పి నువ్వు ఒప్పుకుంటున్నట్టుగా సంతకం చెయ్యి అనగానే నేను దొంగతనం చేయనప్పుడు నేనెందుకు సంతకం పెడతానండి? చావనైనా చేస్తాను కానీ సైన్ మాత్రం చేయను అని చెప్పి ఉష అంటుంది. నీతో ఎలా సంతకం పెట్టించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక లాఠీలతోని ఆ లేడీ కానిస్టేబుల్స్తోని కొట్టిస్తూ ఉంటాడనమాట ఉషని. కొట్టొద్దు అని చెప్పి అరుస్తూ ఉండగా ఇక పోలీస్ స్టేషన్‌కి చరణ్, పల్లవి వెళ్తారు. ఏంటండి లాఠీ ఉంది కదా! పవర్ ఉంది కదా! అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. మీ పనేంటి? నిజంగా ఆ అమ్మాయి దొంగతనం చేస్తే మీరు అరెస్ట్ చేసి కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయాలి. మీ ఇష్టానికి అలా ఎలా కొడుతున్నారు? మీరు ఇలా ఇంకొకసారి రిపీట్ చేశారంటే హైయర్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి ఇంకా పెద్దదవుతుంది సీన్. మీ ఇష్టం అని చెప్పి పల్లవి అంటుంది. ఈ అమ్మాయిని వదిలిపెట్టండి. కనీసం బెయిల్ అయినా ఇవ్వండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, లేదండి బెయిల్ ఇవ్వడం కుదరదు. ఆ అమ్మాయి దొంగతనం చేసిందని మీ ఇంట్లో వాళ్ళే అందరూ ఒప్పుకున్నారు. కళ్ళ ముందు చూసారు. ఇక బెయిల్ అయితే ఇవ్వడం కుదరదండి అని చెప్పి అనగానే, మరి ఆ అమ్మాయి తప్పు చేయలేదండి. ఒక్క ఆధారం చూసి అలా ఎలా చేసేస్తారు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అయితే ఆ అమ్మాయి దొంగతనం చేయలేదని ఏదైనా ఆధారం చూపించండి. అప్పుడు వదిలేస్తాను అని చెప్పి అంటాడనమాట ఎస్ఐ. సరే ఆధారం నేను తీసుకొస్తాను. చూడు ఉష నువ్వు ఏం టెన్షన్ పెట్టుకోకు. నిన్ను నేను బయటికి తీసుకొస్తాను. నువ్వేం కంగారు పడకు అని చెప్పి ధైర్యం చెప్పి చరణ్ అలాగే పల్లవి ఇంటికి వస్తారనమాట. ఇక్కడ ఇంట్లో ఏమో బామ్మ, చంటి అలాగే ప్రసాదరావు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. బామ్మ అంటుంది, అసలు ఉష అలాంటి మనిషే కాదు. ఒకవేళ నిజంగా బయట నుంచి ఎవరైనా దొంగలు వచ్చి ఉన్నా అసల ఉషని ఇరికించాల్సిన అవసరం ఏముంది? బయట నుంచి దొంగలు వచ్చారా అంటే డోర్‌లేసున్నాయి. అసలు ఉషకు చూస్తేనేమో అవసరం లేదు. అసలా ఉషని ఎందుకు ఇరికిచ్చాలనుకుంటారు? దొంగతనం చేసుకొని ఒకవేళ బయట వేరే దొంగతనం అన్నా దొంగైనా దొంగతనం చేసుకొని వెళ్ళిపోవాలి కదా! ఉషని ఇరికిచ్చాలంటే ఏదైనా అవసరం ఉందా? లేతే ఉషని ఎవరైనా ఇంట్లో నుంచి పంపించేయాలనుకుంటున్నారా? ఎవరికంత అవసరం ఉండుంటుంది? ఏమై ఉంటుంది? అని చెప్పి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల ఇంటికి చరణ్ అలాగే పల్లవి రాగానే ఏమైంది ఉషని తీసుకురాలేదా? అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే ఇకప్పుడు చరణ్ అంటాడు, ఆ ఎస్ఐ ఒక్క ప్రూఫ్ అయినా తీసుకురండి అప్పుడు ఉషను వదులుతాము అని చెప్పి అన్నారు. అందుకే ఉషకి ధైర్యం చెప్పి వచ్చేసాము అని చెప్పి చరణ్, పల్లవి చెప్తూ ఉంటే ఇక సుమలత, అక్షిత, చందు కూడా వస్తారు. ఏంటి ఆ పనిదాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేది? నేను చెప్తున్నాను కదా అది ఇంటికి రానే కూడదు. అలాంటి దొంగతనం చేసేది మన ఇంట్లో ఏంటి ఉంచుకునేది అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇకప్పుడు చంటి అంటాడు, వదిన నాకొక డౌట్ ఉంది నా మైండ్‌లో. ఇందాక మీరొచ్చే ముందు బామ్మ, నేను, నాన్న మాట్లాడుకుంటూ ఉంటే బామ్మ అనింది, దొంగతనం నిజంగా ఉషానే చేసుంటే తను తన దగ్గరే ఎందుకు పెట్టుకుంటుంది దొరికిపోయేలాగా నెక్లెసు? లేదా దొంగ బయట నుంచి వచ్చుంటే డోర్లు తీసుండాలి కదా! డోర్లు తీసిలేవు.
లేకపోతే ఎవరైనా దొంగ బయట నుంచి వచ్చి కావాలని ఉషను ఎవరైనా ఇరికించడానికి ఇదంతా చేశారా అని చెప్పి ఇలా మేము అనుకుంటున్నాము అని చెప్పి అనగానే, ఏంటి నా మొగుడు ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతుంటే అందరూ చూస్తున్నారు, అంతలేదు అక్కడ, ఉషనే దొంగతనం చేసింది అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట అక్షిత. ఇక అప్పుడు పల్లవి, ఏంటి నీ మాటలు చూస్తుంటే ఉష అసలు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రాకూడదు, ఎప్పటికీ ఆ జైల్లోనే ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఏంటి నాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అది రోడ్డు మీద ఉంటే ఏంటి, జైల్లో ఉంటే ఏంటి, నాకేం పట్టింది ఉష గురించి అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఆ తర్వాత అక్షిత అంటుంది, అయినా పెద్ద ఉష ఏ మంచిది అని చెప్పి ఓ పెద్ద పెద్ద సర్టిఫికెట్లు ఇస్తున్నారు, అంతేలే ఈ పల్లవి తీసుకొచ్చింది కదా ఇంటికి, అయినా ఈ ఇంటికి పెద్ద అచ్చి వచ్చిందిలే, పని మనిషిగానేగా ఫస్ట్ ఈ పల్లవి కూడా ఇంటికి వచ్చింది కేర్ టేకర్ అనే రూపంలో బామ్మగారికి సేవలు చేయడానికి, ఇదిగో ఇప్పుడు ఈ పల్లవియే మళ్ళీ ఉషను తీసుకొచ్చింది, ఇటు చూడండి చందు ఎటు ఖాళీగానే ఉన్నాడుగా, ఉషను తీసుకొచ్చి చందుకు కట్టబెట్టండి సరిపోతుంది అని చెప్పి అలా అంటూ ఉంటే, ఇక అప్పుడు చందు వదినా అని చెప్పి అంటాడనమాట అక్షితని. ఇక అక్షిత ఇదేంటి ఇలా అనేసాను అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.